నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే లిక్కర్ స్కామ్ రోజు రోజుకో మలుపు తిరుగుతుంది. వాస్తవానికి టీవీ సీరియల్ కన్నా ఇంకా కొత్త కొత్త ట్విస్ట్లు వస్తున్నాయి. అసలుకి ఏ రోజు చూసినా సరే ఒక సంచలనం. వాస్తవానికి నిన్న మొన్న మనం చూసుకుంటే ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో రంకెలేసినట్టు అతను జడ్జి ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకొని నేను మా మదర్కి ప్రమాణం చేశాను, లిక్కర్కి సంబంధించిన ఎటువంటి వ్యాపారాలను చేయనని చెప్పేసి అనేసి మాట్లాడుతున్నాను. ఈ రోజు రాజ్ కాసిరెడ్డి వచ్చేసి ఆ 11 కోట్లు నాయి కావని చెప్పి జడ్జి ముందు కంటెంట్ పెట్టడం కావచ్చు. అదేవిధంగా తను ఏం చెప్తున్నారంటే నన్ను కావాలని ఇరికిచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇరికిచ్చిన పెద్దలు ఎవరు, ఏంటి, అసలుకి కంటతడి జడ్జిల ముందు పెట్టడం ఏంటి అంటే ఏమంటారు సార్? అంటే జగన్ గారు ఇప్పుడు అనేక కేసులు చూసాం, మనం అనేక మంది నిందితుల్ని నేరస్తుల్ని చూసాం. ఏ నేరస్తుడైనా నేను నేరం చేశాను, నేను దొంగతనం చేశాను, చిన్న చిన్న నేరస్తుల సంగతి పక్కన పెట్టండి, పాపం వాళ్ళు. పెద్ద నేరస్తుడు, వైట్ కాలర్ నేరాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మేం చేశాము అని ఒప్పుకున్నటువంటి సందర్భం చరిత్రలో ఎక్కడన్నా ఉందా? లేదని చెప్తారు. కానీ సిట్టు దర్యాప్తు ఎలా సాగుతుందంటే చక్కగా పాలకి పాలు నీళ్ళకి నీళ్లు ఏంటనేటువంటిది విడమర్చి చెప్పినట్టుగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందనేటువంటిది మొత్తం కూడా చాలా క్లియర్గా వాళ్ళు పూసగుచ్చినట్టుగా చెప్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ భవిష్యత్తు ఏంటనేటువంటిది, ఇందాక మీరు అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రంకెలేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటతడి పెట్టుకోవటం ఏంటి అనేటప్పటికి ఏంటంటే రోజు రోజుకి ఊబిలోలాగా కూరుకుపోతున్నాం దీంట్లో నుంచి బయటపడేటువంటి మార్గం కనిపించట్లేదనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ధీమా వ్యక్తం చేసి మమ్మల్ని ఎవరు ఏమీ పీకలేరని ఈకలు చూపించినటువంటి వెంట్రుకలు చూపించిన వాళ్ళు కూడా ఇవాళ కంటతడి పెట్టడానికి కారణం అదే. నిజంగా మీరు తప్పు చేయలేదని ఉంటే కానివ్వండి, ఉండండి. ఇప్పుడు కాకపోతే ఇంకో నెల కాకపోతే 2 నెలలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా 16 నెలలకు బయటకు వస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు కదా సార్, అలాగా నేనున్న 16 నెలలు ఉండడం తప్పే అని. చంద్రబాబు నాయుడు గారిని అదే అన్నారుగా మీరు. ఆయన లోపల పెట్టినప్పుడు నువ్వు నిర్దోషివైతే కంగారు ఎందుకయ్యా, చక్కగా వెళ్ళు, ఉండు, నిర్దోషిత్వం నిరూపించుకొని బయటికి రా అన్నారు కదా. మరి ఆయనకు ఒక రూలు, మీకు ఒక రూలా? ఛార్జ్ షీట్ ఎలా వేయాలి, 90 రోజుల్లో కనుక వేయకపోతే మీరు ఎలా బయటకు వస్తారు, బయటకు వచ్చిన తర్వాత మీరు ఎలాంటి అరాచకాలు మళ్ళీ చేస్తారని తెలుసు. కాబట్టి టెక్నికల్గా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అని ఒకటి దాఖలు చేసి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం అనేటువంటిది మీకే ఇన్ని తెలివితేటలుంటే, నేలకళ స్థాయి దగ్గర నుంచి వచ్చినటువంటి మీకే ఇన్ని తెలివితేటలుంటే, వాళ్ళు పోలీస్ ట్రైనింగ్ తీసుకొని ఐపీఎస్లు చేసినటువంటి వాళ్ళకి, పోలీసులకి, వాళ్ళకెన్ని తెలివితేటలు ఉండాలి? కానీ గత ప్రభుత్వాల్లో వీళ్ళింత ఎఫిషియెంట్గా ఎందుకు పని చేయలేకపోయారు అంటే వాళ్ళని ప్రభుత్వమే అడ్డుకుంది. ఇవాళ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు దీన్ని థరోగా ఇన్వెస్టిగేట్ చేయండి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఎన్ని తీగలు లాగారు, ఎన్ని డొంకలు కదిలిచ్చారు, చివరికి ఇక్కడ మన ముందు కళ్ళ ముందు క్లియర్గా పిక్చర్ అంతా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఎలా చూపించారో మనం చూసాం. ఇంకా కొనసాగుతూనే ఉంది. మనకి చాలామంది అంటుంది ఏంటంటే, నిజం కూడా ఏంటంటే, కేవలం వాళ్ళని బెదిరించి కమిషన్ల రూపంలో తీసుకున్నది మాత్రమే ఇంత మాత్రం. ఏది అది మొత్తం దాంట్లో చూస్తే 10%, 15% కూడా కాదు. అసలు వీళ్ళు ఈ వాటన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని లీజుల పేరుతో వాళ్ళని బెదిరించి తీసుకున్న తర్వాత ఇల్లిసిట్ లిక్కరు ఎంత తరలించుంటారు. దీంట్లో సామాన్య ప్రజలకు కూడా అర్థం కావాలి అంటే ఒక 2 విషయాలు చెప్తాను నేను. లిక్కర్ స్కామ్ అంతా ఎలా చేశారనేటువంటి దానికి 2 ఉదాహరణలు. వీళ్ళ ఉద్దేశం ఏంటి, మేము మద్యపాన నిషేధం ద్వారా తాగే వాళ్ళ సంఖ్యను తగ్గిస్తామన్నారు. సో అది చేసి చూపించాలి. లిక్కర్ సేల్స్ తగ్గిందనేటువంటిది ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళు చెప్తున్నారు కదా మేము తగ్గించామని. అది ఎలా తగ్గిందంటే 10 లక్షల మంది తాగేవాళ్ళు ఉన్నారనుకోండి, 5 లక్షల మందికి అఫిషియల్గా వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళు తయారు చేసినటువంటి మద్యం తెప్పించింది ఆన్ రికార్డ్స్ చూపించి 5 లక్షల మందికి తాగిచ్చారు. మిగతా 5 లక్షల మంది దగ్గర క్యాష్ తీసుకొని ఎక్కడా లెక్కల్లో లేకుండా ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా వచ్చి తాగుబోతులు 10 లక్షల మందే ఉన్నారు. కానీ రికార్డులో నుంచి 5 లక్షల మంది మాయమైపోయారు. సో 10 లక్షల మంది 5 లక్షల మందే తాగుతున్నారు, ఎందుకంటే అక్కడ మద్యం సరఫరా ఇంతే చూపిస్తున్నారు కదా.
జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి జగన్మాయల్లో ఇదొక మాయ. చెప్పిన మాట అక్కడ జరిగినట్టు ఉండాలి, ఆదాయం రావాలి. తర్వాత ఇంకొక ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 70,000 కోట్లు 75,000 కోట్ల రూపాయలు మద్యం ఆదాయం వచ్చేది. మేము వచ్చిన తర్వాత 1,00,000 కోట్లు సుమారుగా మేము ఆదాయాన్ని పెంచాము అన్నారు. 2వ తరగతి పిల్లాడు కూడికలు తీసివేతలు వచ్చిన వాడిని అడిగి 50 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి టైంలో క్వార్టర్ బాటిల్ ఉన్నప్పుడు 75-76 వేల కోట్ల రూపాయలు వస్తే 200 రూపాయలు చేసినప్పుడు ఎంత రావాలి? దానికి 3 రెట్లు రావాలి కదా. మరి ఆ రెట్లన్నీ ఏమైపోయినాయి అంటే ఏంటంటే వీళ్ళ జేబులోకి వెళ్ళి. సో ఒక నెట్వర్క్ అనేటువంటిది ఎట్లా అంటే, దొంగల ముఠాన్ని తయారు చేసుకునేటప్పుడు కన్నం బాగా వేసేవాడు ఒకడు, పట్టుకుంటే జారిపోయేవాడు ఒకడు, గోడలు దూకటానికి అవకాశం ఉండేవాడు ఒకడు, బాగా గోడలు దూకేవాళ్ళు, ఇలా వివిధ రకాల షెల్ కంపెనీలు తయారు చేసేవాడు ఒకడు, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ ఒక కట్టుగట్టి ఇప్పుడు బాధపడుతున్నాడు. నా పర్సనల్ ఆస్తులు కూడా అటాచ్ చేసుకున్నారు, తీసుకున్నారని చెప్పి రాజ్ కసిరెడ్డి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం నువ్వెవరు, నీ ఆస్తులేంటి, ఆ తర్వాత సినిమా వాళ్ళందరికీ ఫైనాన్స్ చేసే స్థాయికి నువ్వు ఎలా వెళ్ళావు, సినిమాలు తీసే స్థాయికి ఎలా వెళ్ళావు, ఇవన్నీ నీ ఆస్తులా? ప్రజల్ని దోచుకొని ప్రజల ద్వారా వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకొని స్కామ్ చేసినా వీళ్ళని క్షమించవచ్చు. కానీ జగన్ గారు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారు చూసారా. దాదాపు 30,000 మంది ఇలాంటి లిక్కర్ దాగి చనిపోయారంటున్నారు. నేను కూటమి ప్రభుత్వానికి కూడా మళ్ళీ చెప్తాను ఏంటంటే, 30,000 మందిని మర్చిపోండి, కనీసం 15-20 మంది ఇదే మద్యంతో తాగి చనిపోయారు, దీనికి కారణం ఇదే అనేది ఎస్టాబ్లిష్ చేసే సాక్ష్యాలు తీసుకొచ్చి పెట్టండి. వీళ్ళందరినీ కింద నుంచి పై వరకు మద్యం కేసులో, హత్యా నేరం వీళ్ళ మీద మోపి వీళ్ళని ఆ సెక్షన్స్ ప్రకారంగా కూడా విచారించాలనేటువంటిది. ఇదేముంది, మద్యం వైట్ కాలర్డ్ అఫెన్స్. ఇది కాదు, ప్రజల జీవితాలతో ఆడుకొని వాళ్ళ కుటుంబాలకి పెద్దలు లేకుండా చేసినటువంటిది. అది అసలైనటువంటి ప్రమాదం, అసలైనటువంటి నేరం. దాని దాకా ఇంకా రాలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస ప్రవృత్తి. మనలాంటి వాళ్ళం ఎంతమంది మొత్తుకున్నామండి, కల్తీ మద్యం, చచ్చిపోతున్నారు, పేగులు మాడిపోతున్నాయి, లివర్లు పోతున్నాయి, కిడ్నీలు పోతున్నాయి అంటే కనీసం పట్టించుకున్నారా? వాళ్ళందరి సావులు పాపం ఎవరిది? ఇవాళ వచ్చి కళ్ళబొల్లిగి ఏడుపులు ఏడిస్తే మాకేదో అయిపోయింది అనుకుంటే ఈ ప్రజలు నమ్ముతారనేది వీళ్ళ ఉద్దేశం. అదే ఇక్కడ మనం చూసుకుంటే సార్, కోర్టులో ఇంత మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టుగా దాదాపు లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించింది పక్కన పెడితే 30,000 మంది హత్యలకి కారణం వీళ్ళే. ఇంత జరిగిన తర్వాత కూడా మిథున్ రెడ్డి ఈరోజు ఏదైతే ఏసీబీ కోర్టుకు వచ్చి నాకు ఇంకా పూర్తి వసతులు రావట్లేదు, దీన్ని నాకు ఇంకా పెంచండి అని చెప్పి అడుగుతున్నానంటే, ఇలా మానసిక స్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగానండి. ఎందుకంటే మానసిక జాడ్యం లేకపోతే అంతో ఎంతో సైకోతనం ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, నేను ఆ మాట అంటానికి నాకు నోరు రావట్లేదు, చాలామంది అన్నట్టుగా ఆ పదం వాడచ్చు సింపుల్గా. ఎందుకంటే జరుగుతున్నటువంటి పనులు, 30,000 కుటుంబాలు రోడ్డున పడ్డా కూడా మీలో ఏమాత్రం చలనం లేకుండా, ఏమాత్రం ఈ పాపంలో మన భాగం ఉంటుంది, మన పిల్లలు ఏమవుతారు, మన రాబోయే తరాలు ఏమవుతాయి అనేటువంటి పాప భీతి లేకుండా వాళ్ళు చేస్తున్నారు చూసారా. ఇంకా ఇవాళకి కూడా సచ్చీలులాగా వీళ్ళు వేసేటువంటి డ్రామాలు, కట్టేటువంటి వేషాలు చూస్తూ ఉంటే ప్రజలు చీతరించుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఎన్ని తలకిందులు జగత్ ఇదైనా ఇదే కాదు. ఇప్పుడు మీకు ఇది ఓన్లీ గేమ్లో స్టార్టింగ్ మాత్రమే. ఒక్కసారి ఈడీ రంగంలో దిగిన తర్వాత వీళ్ళ జీవితాలు దీనికి అంకితం అవుతాయి. వాళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కనుక మేనేజ్ చేసుకుంటున్నాడు, రాకుండా చేయకుండా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసుకుంటాడు, అతను వేలాది కోట్ల రూపాయలు అతను వెనకాల ఉన్నాయి. కానీ ఇవాళ మీ పరిస్థితి ఏంటి? బోరుగడ్డ అనిల్ ఎగిరెగిరి మాట్లాడాడు, ఇవాళ వరకు బోరుగడ్డ అనిల్ బయటకు వచ్చాడా? కనీసం పోయి పరామర్శించిన నాయకుడు ఉన్నాడా? ఒక లాయర్ని పెట్టిన వైసీపీ నాయకుడు ఎవరన్నా పెట్టారా? జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నాడా? మీ బతుకులు కూడా అంతే. నాయకుడు చేయమన్నటువంటి తప్పులు ఉచ్చం నీచం లేకుండా, పాపభీతి లేకుండా చేసినప్పుడు ఏంటంటే ఆ పాపం అనేటువంటిది పట్టి కుడపటం అనేటువంటిది వాడి ఎంతటాడైనా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జరిగి తీరాల్సిందే. అది ప్రస్తుతం జరుగుతోంది. వీళ్ళ పరంగా, వీళ్ళు చేసిన నేరం పరంగా నుండి తల్లకిందులుగా తపస్సు చేసినా ఇంకొన్నాళ్ళ వరకు బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా కూడా శిక్షలు పడటం అనేటువంటిది, ఎందుకంటే ఇది సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లాగా సాగవు. స్టేట్ గవర్నమెంటు, సిట్టును, మనం ఏసీబీ కాబట్టి
సంవత్సరంలో తేల్చి శిక్షలు పడ్డాయి అనుకోండి, ఒక్కొక్కడికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆ చట్టం ప్రకారం వేసిస్తే రాజకీయ భవిష్యత్తు అనేటువంటిది లేకుండా పోయి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ గ్రహణం ఏదైతే ఉందో అది వీడుతుంది, ప్రజలందరూ సుఖంగా ఉంటారు. సార్ ఇంకొక విషయం సార్, దాదాపు 30,000 మంది వీళ్ళు పరోక్షంగా చంపిన వాళ్ళు, వీళ్ళ చేతులతో వీళ్ళు చంపిన వాళ్ళు కాదు. కానీ సాధారణంగా మీ వెహికల్ కిందనో లేదా మా వెహికల్ కిందనో ఒక పిల్లో కుక్కో పడితే అది పడిన కొద్దిసేపు రాత్రికి అన్నా సరే కల్లోకి వచ్చారే ఏంటిది అనిపిస్తుంది. అలాంటిది ఒక దళితుడు సింగయ్యని తొక్కించి ఈడ్చుకెళ్ళి చంపేసిన తర్వాత ఈరోజు అంటే అలాంటి ఎక్కడ కూడా ఎమోషన్స్ లేనటువంటి వ్యక్తిగా చూడొచ్చు అంటారా జగన్ని? అసలు ఎమోషన్స్ అనేవి తల్లి చెల్లి విషయంలోనే లేదు కదండి. ఇప్పుడు నేను దాదాపుగా 20-25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా రాజకీయాలని రాజకీయ విశ్లేషకుడిగా పరిశీలిస్తూ వస్తున్నాను. ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి రాజకీయ నాయకుడిని భారతదేశ చరిత్రలోనే నేను చూడలేదు. ఎందుకంటే ఏమాత్రం మానవత్వం లేకుండా, ఒకటి మీరు నిజంగా దుర్మార్గుడైతే అనిల్ కుమార్ మన బోరుగడ్డ అనిల్ లాంటి వాడైతే అలాగే ఉండండి, ఎందుకంటే అతని తత్వం అదే, అతని స్టాండర్డ్ అదే. కానీ లోపల మీకు ఇంత క్రిమినల్ మైండ్ ఉండి ప్రజల ప్రాణాలతోటి ఆడుకొని ఎలాగైనా అధికారం సంపాదించాలనే మనస్తత్వం పెట్టుకొని పైకి ఒక ముసుగేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కొత్తవాడు కనుక ఎవరన్నా చూస్తే అసలు జీసస్ క్రైస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే ఫీలింగ్ వస్తుంది. ఆయన తల సవర తీసే పద్ధతి తనది. దీన్నేమంటామంటే కపటత్వం అంటాం, తెలుగు ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు. తను కానటువంటి నటన నటించటం. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధహస్తుండని తను అనుకున్నాడు. ప్రజలు కూడా 2019లో నమ్మారు. కానీ ఆ ముసుగు అనేటువంటిది ఏంటంటే తొలగిపోయింది కాబట్టి 24 అంత దారుణమైన ఓటమి వచ్చింది. ఇప్పుడు ప్రజలు, నేను అంటుంది ఏంటంటే లిక్కర్ స్కామ్లో శిక్షలు పడతాయా పడవా, ఎవరు జైలుకి వెళ్తారు ఎవరు జైలుకి వెళ్ళరు శిక్ష పడ్డ తర్వాత అనేటువంటిది పక్కన పెట్టేస్తే, ప్రజాక్షేత్రంలో ఒక రాజకీయ నాయకుడు సమాధి ఎక్కడ కడతారు అంటే ప్రజలే కడతారు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ రాజకీయ సమాధి 2024లోనే కట్టారు. దాని మీద బలమైనటువంటి కాంక్రీట్ దిమ్మ ఈ లిక్కర్ స్కామ్ అనేటువంటి దాంతో ప్రజలు వేసేసారు ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఇతను నేరస్తుడిగా నిరూపితం అయిపోయింది, శిక్ష కూడా వేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇక ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏ క్షణాన్ని అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే వార్తలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.